ఓ ఆర్సీబీ కుటుంబమా, నేను మీ సిరాజ్ను. నా మనసులోని బాధను మీతో పంచుకుంటున్నాను. ఈసారి నన్ను ఆర్సీబీ ఫ్రాంచైజీ ఓనర్లు ఆదరించలేదు. నేను బెంగుళూరు జట్టులో లేనిప్పుడు. ఈ విషయం నన్నెంతో బాధిస్తోంది. 7 ఏళ్లుగా మీతో కలిసి నడిచాను. నా హృదయానికి ఆర్సీబీ ఎంతో దగ్గరయ్యింది. ఆర్సీబీ అంటే నాకు ఒక ఫ్రాంచైజీ మాత్రమే కాదు, ఇది ఒక అనుభూతి. ఇదే నా హృదయ స్పందన. ఆర్సీబీని నేను నా సొంత ఇల్లులా భావిస్తాను. మీరే కుటుంబమని 7 ఏళ్లు సాగాను. ఆర్సీబీ విజయాల కోసం ఒళ్ళొంచి శ్రమించాను. ఓటమిని ఎదుర్కొన్నప్పుడు కలిగిన బాధ, నాకు నిద్రలేని రాత్రుళ్ళు మిగిల్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ మీరు స్టాండ్స్ నుంచి మద్దతు పలుకుతూ వినిపించే గొంతులు, సోషల్ మీడియాలో వెన్ను తట్టే మీ పోస్టులు నాలో కొత్త ఉత్సాహాన్ని, అంతులేని విశ్వాసాన్ని నింపి ముందుకు నడిపించాయి. అభిమానులే ఆర్సీబీ జట్టుకు ఆత్మ. మీరు అందించే శక్తి, మీరు పంచే ప్రేమ, మీరు కురిపించే అభిమానం, మీరు ప్రదర్శించే విశ్వాసం సాటిలేనివి. నేను ఫీల్డులో అడుగుపెట్టిన ప్రతిసారి మీ కలలు, ఆశల తాలూకు బరువును నేను మోశాను. మీరు నా వెనకే ఉన్నారని తెలుసు కాబట్టే నేను మరింత బాగా రాణించగలిగాను. మీలాంటి గొప్ప అభిమానులు ఉండరు. మీ అభిమానం, ప్రేమను నేను జీవితాంతం గుర్తుంచుకుంటాను. ప్రతి క్షణం ఆస్వాదిస్తాను. నేను ఆర్సీబీ జెర్సీ వేసుకొని మొదటి బంతి వేసినప్పుడు తెలియదు నాకు మీతో ఇంత అనుబంధం ఏర్పడుతుందని. కానీ మళ్ళీ ఆర్సీబీ కోసం బంతి వేయలేకపోతున్నప్పుడు తెలిసింది నేనెంత పోగొట్టుకుంటున్నాను అని. ఇది వీడ్కోలు సందేశం కాదు, కృతజ్ఞతావందనం. నన్ను నమ్మినందుకు మీకు ధన్యవాదాలు. నేను కొత్త అధ్యాయం ప్రారంభిస్తున్నాను. అయినా మీ ప్రేమ నాతోనే ఉంటుందని నమ్ముతున్నాను. అసలు ఆర్సీబీ ఫ్రాంచైజీ నన్నెందుకు విస్మరించిందో అర్థం కావడం లేదు. నేనేం తప్పు చేశానో తెలియడం లేదు. రిటైన్ చేసుకునే అవకాశం వచ్చినా చేసుకోలేదు. వేలంలో కనీసం నన్ను తక్కువ ధరకైనా తీసుకోలేదు. అసలు నాపై ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఎందుకిలా జరిగిందో అర్థం కాలేదు. విరాట్ భాయ్కి నా బాధ చెప్పుకున్నా. బెంగుళూరు జట్టులో లేకున్నా నువ్వు నాకు ఎప్పుడూ తమ్ముడివే అంటూ ఓదార్చాడు. క్రికెట్ అన్నింటికన్నా గొప్పది, మనల్ని కలిపే ఉంచుతుంది. అందరికీ శుక్రియా.